భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ అండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 2 ఎపిసోడ్ 4 గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ఎపిసోడ్ 4 మొదలు పెడదాం. ఎపిసోడ్ 4లో మెయిన్గా 4 క్యారెక్టర్లు ఉంటాయి. రోర్క్ అనే క్యారెక్టరు పరోక్షంగా వచ్చి వెళ్తుంది అనమాట. సో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యేది 4 క్యారెక్టర్లు. మొట్టమొదటి క్యారెక్టర్ పీటర్ కీటింగ్, రెండో క్యారెక్టర్ ఎల్స్వర్త్ ఎంటూహీ, మూడో క్యారెక్టర్ క్యాథరిన్, నాలుగో క్యారెక్టర్ లూయిస్ కుక్. అయితే ఈ 4 క్యారెక్టర్ల మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది ఈ ఎపిసోడ్ 4. సో మొదలు పెడితే ఆల్రెడీ ఇంతకుముందు ఎపిసోడ్లో ఎల్స్వర్త్ ఎంటూహీ, పీటర్ కీటింగ్ ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. దాని తర్వాత మళ్ళీ విడిపోయారు ఎవరికి వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎల్స్వర్త్ ఎంటూహీ మళ్ళీ ఒకసారి పార్టీ ఇవ్వాలనుకుంటాడు పీటర్ కీటింగ్కి. సో అందుకోసం మళ్ళీ వాళ్ళు ఒకసారి కలవాలని నిర్ణయించుకుంటారు. ఆ పార్టీలో ఎవరు ఉండరు, కేవలం క్యాథరిన్, ఎల్స్వర్త్ ఎంటూహీ, పీటర్ కీటింగ్ వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉంటారు. సో ఆ పార్టీకి అపాయింట్మెంట్కి వెళ్ళాలని రెడీ అవుతూ ఉండగా పీటర్ కీటింగ్ యొక్క ఇంట్లో డెస్క్ మీద పేపర్లు ఉంటాయి, వార్తాపత్రికలు. ఆ పేపర్లలో ఒక న్యూస్ చూస్తాడనమాట. న్యూస్ చూసి ఎన్రైట్ యొక్క బిల్డింగ్ కట్టడం కోసం మన యొక్క రోర్కు కనెక్టికట్ అనే ఊరి నుంచి ఆ క్వారీలో పనిచేస్తున్నప్పుడు ఇతనికి ఆహ్వానం రావడం వల్ల ఎన్రైట్ అనే వ్యక్తి తన యొక్క బిల్డింగ్ కట్టడానికి ఆహ్వానాన్ని రోర్కు పంపడం వల్ల రోర్కు కనెక్టికట్ నుంచి ట్రైన్ ఎక్కి న్యూయార్క్ వచ్చాడు. అది మనందరికీ తెలిసిందే. సో ఆ విషయం ఇక్కడ పేపర్లో పడుతుంది. సో పలానా యువకుడు ఎన్రైట్ యొక్క కట్టడాన్ని కట్టాడు. ఎందుకంటే ఎన్రైట్ చాలా సంవత్సరాల నుంచి ఎంతోమంది ఆర్కిటెక్ట్ని రిజెక్ట్ చేశాడు. సో చివరగా ఒక యువ ఆర్కిటెక్ట్ని సెలెక్ట్ చేశాడు. ఆ యువ ఆర్కిటెక్ట్ ఎన్రైట్ యొక్క భవనం కట్టబోతున్నాడు, కొంతవరకు కట్టాడు అనే విషయం అందులో ఉంటుంది. సో ఈ విషయాన్ని చూసిన పీటర్ కీటింగ్ మనసులో కొంచెం ఇంబ్యాలెన్స్ అయినా సరే అయితే ఏంటి అని తనకు తాను అనుకొని ఆ పేపర్ పక్కకు పెడతాడు. సో వాళ్ళ తల్లి చెప్తుంది అనమాట, మిస్సెస్ కీటింగ్ ఏమని అంటే, నీకు పార్టీ ఉంది కదా ఎల్స్వర్త్ ఎంటూహీతో, వెళ్ళు నువ్వు, టైం అవుతుందని చెప్తుంది. సో ఇమీడియట్గా రెడీ అయిపోయి వెళ్తాడు. పార్టీకి వెళ్ళే సమయానికి క్యాథరిన్, ఎల్స్వర్త్ ఎంటూహీ ఉంటారనమాట ఆ పార్టీలో. ముగ్గురు కలిసిందే పార్టీ, ఎవరు ఉండరు మిగతా వాళ్ళు. సో ఉండగా సో ఈసారి ఎల్స్వర్త్ ఎంటూహీ క్యాథరిన్కి, ఎల్స్వర్త్ ఎంటూహీకి మధ్య ఉన్న ప్రేమని, వాళ్ళ యొక్క ఇష్టాన్ని తాను అంగీకరించినట్టుగా ఆమోదం తెలపాలని చెప్పి ఈ పార్టీ యొక్క మెయిన్ ఉద్దేశం. సో మీరిద్దరు కలిసి ఉండండి, మీరిద్దరు చాలా యువకులు. సో క్యాథరిన్ చాలా మంచి అమ్మాయి, చాలా అమాయకురాలు, చాలా ప్రిట్టి అండ్ వెరీ బ్యూటిఫుల్. తనకి ఈ ప్రపంచంలో ఏదో సాధించాలనే ఆశలు ఏమీ లేవు, తను సామాజిక సేవ చేయాలి అనే ఒక గొప్ప మనస్తత్వం ఉన్న అమ్మాయి అని చెప్తూ ఉంటాడు. సో ఆ మాటల్ని పీటర్ కీటింగ్ కూడా వింటాడు. అయితే పీటర్ కీటింగ్ ఒక విషయం క్యాథరిన్లో నచ్చలేదు అనే విషయాన్ని ప్రస్తావిస్తాడు ఎల్స్వర్త్ ఎంటూహీ దగ్గర. ఏమిటి ఆ విషయం అంటే, ప్రస్తుతం పీటర్ కీటింగ్ విమర్శించే విషయం ఏమిటంటే, క్యాథరిన్ ఒక నర్సుగా పనిచేస్తుంది, ఒక ఒక చిన్నపిల్లల స్కూల్కి సంబంధించి అదొక చారిటీ లాంటిది. సో అది నాకు నచ్చలేదు అని చెప్తాడు పీటర్ కీటింగ్. కానీ దాన్ని వ్యతిరేకిస్తుంది క్యాథరిన్. నాకు అది ఇష్టమే, ఆ పని చేసినప్పుడు నేను ఎప్పుడు అలసిపోయినట్టుగా నేను ఎప్పుడు భావించలేదు, అది నాకు చాలా ఉత్సాహాన్ని, నా జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది, ఆ పని నాకు ఇష్టమని వ్యతిరేకిస్తుంది. సో వ్యతిరేకించిన తర్వాత ఎల్స్వర్త్ ఎంటూహీ మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి, తనకు నచ్చిన పని తాను చేస్తుంది కాబట్టి నువ్వు దాన్ని అంగీకరిస్తే మంచిది అని చెప్పి ఎల్స్వర్త్ ఎంటూహీ పీటర్ కీటింగ్కి చెప్తాడు. పీటర్ కీటింగ్ నేను అభ్యంతరమే చెప్పాను కానీ తను చేయకూడదని నేను డిమాండ్ చేయలేదు, కానీ చేయకపోతే బాగుండు అని నా యొక్క ఇష్టం అని చెప్తాడు. సో దాని తర్వాత ఆ పార్టీలో చేయాల్సిన మర్యాదలు, ఆ ఫుడ్ అదంతా వస్తుంది. సో వాళ్ళందరూ కలిసి కూర్చొని షేర్ చేసుకొని తింటారు. దాని తర్వాత వాళ్ళ యొక్క ఎపిసోడు అక్కడితో అయిపోతుంది అనమాట. సో అంతకుమించి అక్కడ డెప్త్ కన్వర్జేషన్ ఏం జరగదు. కానీ ఎల్స్వర్త్ ఎంటూహీ వెళ్ళేటప్పుడు మాత్రం ఒక విషయం చెప్తాడు. ఏమని అంటే, లూయిస్ కుక్ గురించి చెప్తాడు. లూయిస్ కుక్ చాలా గొప్ప రచయిత. అతని రచనలు కానీ, అతని పుస్తకాలు, అతని వ్యాసాలు కానీ చదువు చాలా బాగుంటాయి. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులకి ఆ యొక్క రచించిన రచనలు అర్థం కావు. సో ఆ రచనలు నీకు అర్థమయ్యాయంటే నువ్వు మిడిల్ క్లాస్ నుంచి ఇంకొంచెం పై స్థాయిలో ఉన్నట్టుగా దాని అర్థమా అని చెప్తాడు ఎల్స్వర్త్ ఎంటూహీ. సో ఆ విషయాన్ని అంగీకరిస్తాడు పీటర్ కీటింగ్. అంగీకరించిన తర్వాత కట్ చేస్తే రెండో కాన్సెప్ట్లో
మన ఎల్స్వర్త్ ఎం టూహీ లూయిస్ కుక్కి రికమెండ్ చేస్తాడు ఎవరిని? పీటర్ కీటింగ్ని. నువ్వు ఒక భవనం కట్టుకోవాలనుకుంటున్నావు కదా, సో పీటర్ కీటింగ్ని కన్సల్ట్ అవ్వని. సో దాని ద్వారా లూయిస్ కుక్కి పీటర్ కీటింగ్కి అపాయింట్మెంట్ కుదురుతుంది. సో లూయిస్ కుక్ దగ్గరికి పీటర్ కీటింగ్ వెళ్తాడు. వెళ్ళే సమయానికి తాను నేల మీద కూర్చొని ఉంటుంది. ఆమె ఆడ వ్యక్తి, అబ్బాయి కాదు లూయిస్ కుక్ అంటే. సో పీటర్ కీటింగ్తో రాగానే డైరెక్ట్గా మాట్లాడటం మొదలు పెడుతుంది. నాకు ఒక బిల్డింగ్ కావాలి, ఆ బిల్డింగ్ ఎలా ఉండాలంటే చాలా అందవికారంగా ఉండాలి. ఈ ప్రపంచం మొత్తంలో అందవికారమైన బిల్డింగ్ నువ్వు కట్టగలిగితే నేను చాలా సంతోషిస్తాను అని అంటుంది. ఎందుకంటే లూయిస్ కుక్ అనే ఆమె రచయిత, ఒక రైటర్ కాబట్టి ఆమె ఒక పెక్యులర్ మెంటాలిటీ, ఒక డిఫరెంట్, ఒక వర్సటాలిటీ ఉన్న క్యారెక్టర్ని కలిగి ఉంటుంది ఈ యొక్క పర్టికులర్ చాప్టర్లో. సో ఆమె ఇలా చెప్తుంది, దాన్ని అంగీకరిస్తాడు. అందంగా కట్టాలి అని ఎందుకు ఆమె అలా అనుకుంటుందంటే, అందంగా కట్టాలి అని ప్రపంచం అంతా పోటీ పడుతుంది, ఒకదాని తర్వాత ఒకరు నేను బాగా కట్టాలని. మనకు ఆ పోటీ ఏం వద్దు, అంద వికారంగా కట్టు, అప్పుడు అసలు ఆ పోటీయే ఉండదు అని చెప్తుంది. సో పీటర్ కీటింగ్ పని చాలా ఈజీ అయిపోయింది. అందంగా కట్టాలి బిల్డింగ్ అంటే పోటీ పడాలి, కానీ అందవికారంగా కట్టాలంటే పోటీ పడాల్సిన అవసరం లేదు కదా. సో దాన్ని తీసుకుంటాడు, ఆ ఆర్డర్ని, వెళ్తాడు. అక్కడితో వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అయిపోతుంది. సో మూడో కన్వర్జేషన్లో టూహీతో మాట్లాడతాడు. సో టూహీతో మాట్లాడుతూ మూడో కాన్సెప్ట్లో మళ్ళీ టూహీని కలుస్తాడు. టూహీ దగ్గర ఒక విషయాన్ని ప్రస్తావిస్తాడు. నేను పని చేస్తూ ఉంటాను, నాకు ఇంత గొప్ప పేరుంది టూహీ, కానీ ఎందుకో అప్పుడప్పుడు నేను కొంచెం లోగా ఫీల్ అవుతాను, ఎందుకో తెలియదు, నన్ను ఏదో ఒక చిన్న విషయం అలా బాధ పెడతా ఉంటుంది, అది ఎందుకో నాకు తెలియదు అని అంటాడు. అనగానే ఎల్స్వర్త్ ఎం టూహీ అంటాడు, మంచిదే నువ్వు అలా ఫీల్ అవ్వడం, ఎందుకంటే మనిషి తనకున్న స్థాయి కన్నా గొప్పగా ఊహించుకోవడం అనేది అనవసరం, ఎందుకంటే అంత పూర్తి భారాన్ని మోయాల్సిన అవసరం మనిషికి లేదు అని అంటాడు. సో అక్కడితో ఎపిసోడ్ 4 అయిపోతుంది. సో ఈ టోటల్ ఎపిసోడ్లో 2 పాయింట్లు చాలా కీలకంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే, అవి ఫస్ట్ కేథరిన్ చేస్తున్న పని మన పీటర్ కీటింగ్కి నచ్చట్లేదు అని చెప్తాడు. అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేథరిన్ యొక్క మైండ్ సెట్, పీటర్ కీటింగ్ యొక్క మైండ్ సెట్ ఇద్దరు చాలా డిఫరెంట్. అసలు కేథరిన్ ఏమో సమాజం, వ్యక్తిత్వం, మానవత్వం, సహాయం ఇట్లాంటి ఒక కైండ్ హార్టెడ్ పర్సన్గా వెళ్తూ ఉంటుంది ఆమె యొక్క క్యారెక్టర్. పీటర్ కీటింగ్ ఎప్పుడు కూడా ప్యూర్ సెల్ఫిష్, తన కోసమే తాను బతుకుతాడు, తన స్వార్థం కోసం, తన లాభం కోసం ఎలాంటి పరిస్థితులకైనా వెనకాడడు, ఎలాంటి పనులు చేయటానికి కూడా వెనకాడడు. ఏది చేసైనా సరే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరాలి, అది ఎలాంటి మార్గమైనా సరే, తనకి గమ్యమే ఇంపార్టెంట్ కానీ గమనం ఇంపార్టెంట్ కాదు, ఏ మార్గంలో అయినా సరే వెళ్ళి సాధించాలనే మైండ్ సెట్ పీటర్ కీటింగ్ది. సో వీళ్ళిద్దరికీ యాక్చువల్గా సింక్ కావట్లేదు. సో ఎప్పుడు బ్రేక్ అవుద్దో తెలియదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే కేథరిన్ చేస్తున్న నర్సు పని తనకు నచ్చట్లేదు అని చెప్పాడు. నర్స్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ సర్వీస్. ఒక పేషెంట్స్కి కానీ, పిల్లలకు కానీ, చిన్నపిల్లల హాస్పిటల్లో పిల్లలకు కానీ సేవ చేయటం అనే దానికి నర్స్ అనేది ఒక పర్టికులర్ జాబ్. సో అది తను ఇష్టపడుతుంది, తను అందులో ఆనందాన్ని ఎత్తుక్కుంటుందంటే తన మైండ్ సెట్ అంతా ఒక కైండ్ హార్టెడ్ పర్సన్గా వెళ్తుంది. కానీ పీటర్ కీటింగ్ దానికి పూర్తిగా విరుద్ధం. సో పూర్తి విరుద్ధంగా నడిచే ఇద్దరు వ్యక్తులు ఎంతవరకు కలిసి ఉంటారా లేదంటే పూర్తి విరుద్ధంగా ఉన్న మనుషులే జీవితంలో కలిసి ఉంటారా అనేది మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇది మొదటి విషయం. ఇంకా రెండో విషయం, నేను పని చేస్తూ ఉంటాను కానీ అప్పుడప్పుడు నాకు చాలా లోగా అనిపిస్తుంది. ఎందుకు లోగా అనిపిస్తుందో నాకే తెలియదు. ఉన్నట్టుండి కొంచెం డిసప్పాయింట్ అవుతాను, ఏదో జరుగుతుంది నా మనసుకి, కొంచెం బాధ అనిపిస్తుంది, మళ్ళీ బయటకు వస్తాను అందులో నుంచి. అది ఏమిటో నాకు అర్థం కావట్లేదంటే టూహీ దాన్ని గమనించి ఇమీడియట్గా అర్థం చేసుకొని చెప్తాడు, కరెక్టే, అలా అనిపించటంలో తప్పు లేదు, అలా అనిపించాలి. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడూ కూడా తనకున్న స్థాయి కంటే తనని ఎక్కువగా ఊహించుకున్నప్పుడు అలాంటి ఒక లో ఫీలింగ్లోకి, అంటే ఒక ఎందుకో తెలియని, అప్పుడప్పుడు మనసు వెల్తిగా ఉంటుంది, ఎందుకో తెలియదు సడన్గా బాధపడతాం, ఎందుకో తెలియదు సడన్గా ఒక నిరాశగా అనిపిస్తుంది. ఇలాంటిది ఎందుకు అనిపిస్తుంది అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఐన్ ర్యాండ్ గారు ఎల్స్వర్త్ టూహీ క్యారెక్టర్ ద్వారా చెప్పించింది ఏంటంటే, తనకి ఉన్న స్థాయి కంటే ఒక మనిషి ఎక్కువగా
తనని తాను ఊహించుకున్నప్పుడు ఈ గ్యాప్ ఎంత ఉంది, తనున్న స్థాయి ఇది. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, సామాజికంగా కానీ, సైకలాజికల్లీ కానీ, ఎమోషనల్లీ కానీ తనని తాను ఊహించుకుంటున్న స్థాయి మాత్రం ఇది. సో గ్యాప్ ఎంత ఉంది? ఈ గ్యాప్లో నుంచి అప్పుడప్పుడు మనిషి కొంచెం లోగా ఫీల్ అవుతాడు, నిరాశగా ఫీల్ అవుతాడు. ఎందుకో తెలియని ఒక బాధ, ఒక ఎంప్టీనెస్ ఉంటుంది. అదే దానికి కారణం అని ఎల్స్వర్త్ M2 చెప్పి దానికి మళ్ళీ సొల్యూషన్ ఏం చెప్తాడంటే, అలా ఆలోచించటం మంచిదే, అందుకే మనిషి ఎప్పుడు కూడా తన ఉన్న స్థాయి కన్నా ఎక్కువ ఊహించుకోకూడదు. పూర్తిగా భారాన్ని తలలో మోయాల్సిన బాధ్యత మనిషికి అవసరం లేదు అంటాడు. అంటే పూర్తిగా భారాన్ని మోయాల్సిన అవసరం అంటే, పూర్తిగా మోయటం అంటే ఏంటి? నువ్వు ఒక 60% స్థాయిలో ఉంటే ఆ 60% స్థాయినే నీ మైండ్లో ఉంచుకో. మిగతా 40%ని యాడ్ చేసి ఆ 40%ని అనవసరంగా తలలో మోయాల్సిన భారం మనిషికి అవసరం లేదు అని అంటాడు ఎల్స్వర్త్ M2. సో ఐన్ ర్యాండ్ గారు ఎల్స్వర్త్ M2 ద్వారా ఈ మాటను చెప్పించారనమాట. ఇందులో చాలా అర్థం ఉంది. తనను తాను ఎక్కువగా ఊహించుకోకూడదు మనిషి, తను ఉన్న స్థాయిలో నుంచే ఊహించుకోవాలి అని అంటే, ఇక్కడ కాంట్రడిక్షన్గా మనిషి గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఒక గుడిసెలో ఉన్న వ్యక్తి జీవితంలో పైకి ఎదిగి ఒక బంగ్లా కట్టాలి, ఒక కారు కొనుక్కోవాలి అని తనను తాను ఊహించుకోవడం అనేది, దట్ ఈస్ ద ఆస్పెక్ట్. ఆ ఆస్పెక్ట్ డిఫరెంట్, అది వేరు. తను చెప్తుంది, ఐన్ ర్యాండ్ గారు చెప్తుంది అది కాదు. అంటే ఊహించుకోవద్దా తనను తాను ఎక్కువగా అంటే ఇంకెప్పుడు తక్కువ ఊహించుకోవాలా, నిరాశపరచుకోవాలా మనిషిని అని కాదు. ఉన్న స్థాయికి కంటే ఎక్కువగా తనను తాను ఊహించుకోకూడదు అని. అంటే విశ్వాసం లేని ఊహ మనిషికి అనర్థం అని చెప్తుంది. విశ్వాసం లేని ఊహ అంటే, నేను ఈరోజు ఒక సామాన్య ఉద్యోగం చేస్తూ ఒక సామాన్యుడిలా ఉంటున్నాను, ఏదో ఒక రోజు నేను కోటీశ్వరుని అవుతాను అని నువ్వు ఊహించి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి సాధిస్తావు. కానీ ఈ మొత్తం ప్రాసెస్లో నీ ఊహతో పాటు నీ విశ్వాసం కూడా ఉంది. అంటే నీ నమ్మకం, నీ ఆత్మ సంకల్పం కూడా ఉంది. ఆత్మ సంకల్పం, ఆత్మవిశ్వాసం లేని ఊహ మనిషికి అనర్థాన్ని ఇస్తుంది అనేది ఈ ఎపిసోడ్ 4లో మెయిన్గా ఐన్ ర్యాండ్ గారు చెప్పిన ఉద్దేశం. మేము ఎప్పుడైనా మీరు ఫంక్షన్కి వెళ్ళి చూడండి, కావాలంటే ఫంక్షన్స్కి వెళ్ళండి, పెళ్ళి ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏవైనా ఎటువంటి ఫంక్షన్స్ అయినా సరే, హిందూ కల్చర్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా, బారసాలని, 3 రోజుల ఫంక్షన్ అని, 11 రోజుల ఫంక్షన్ అని, ఓనీల్ ఫంక్షన్ అని ఎన్ని ఉంటాయి కదా. వెళ్ళండి, డబ్బు ఉన్న వాళ్ళు, కొంచెం ఆస్తులు ఉన్న వాళ్ళు, వాళ్ళదంతా ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఆ మొత్తం జనాల్లో వాళ్ళంతా ఒక దగ్గర ఉంటారు. కొంచెం సగం డబ్బులు ఉన్న వాళ్ళు, ఇంకా డబ్బు సంపాదించాలి అనుకున్న వాళ్ళు, కొంతవరకు జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళంతా ఒక గ్రూప్లో ఉంటారు. అసలు ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ మనం ఆనందంగా నవ్వుతూ కామెడీ చేసుకుంటూ సరదాగా సిల్లీగా సింపుల్గా బతకాలి మనం అనుకున్న వాళ్ళ బ్యాచ్ అంతా ఒకవైపు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏ బ్యాచ్తో ఎవరు ఉన్నప్పుడు ఎటువంటి సమస్య లేదు. కానీ ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్న వ్యక్తి, ఒక ఆస్తులు బాగా ఉండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం ఆస్తులు బాగా ఉండి వాళ్ళంతా మాట్లాడుకుంటున్న ఆ జనాల మధ్యకి ఈ వ్యక్తి వెళ్ళి అక్కడ ఉంటే ఆబ్వియస్లీ ఈ వ్యక్తి డిసప్పాయింట్ అవుతాడు. కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత ఈ మనిషి ఇతనే లోగా ఫీల్ అవుతాడు. ఎందుకు అది లోగా ఫీల్ అవుతాడు అంటే, నాకేం తక్కువ అని తనకు తాను ఊహించుకొని ఆ వ్యక్తులతో సమానంగా పోల్చుకొని అక్కడ ఉంటాడు. కానీ ఆ వ్యక్తులు ఇతన్ని అలా ట్రీట్ చేయరు. ఎందుకంటే మనిషి యొక్క లోపల మైండ్లో ఎవడేంటి అనేది ఒక పిక్చర్ ఇప్పుడున్న సమాజంలో ఆలోచిస్తారనమాట. ఎవడన్నా ఫస్ట్ కనపడంగానే ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే, వీడి పేరేంటి, వీడు ఎక్కడోడు, వీడి వెనకాల ఆస్తి ఎంత ఉంది, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తారు. దాన్ని బట్టే తెలియకుండా రెస్పెక్ట్ కూడా వస్తుంది ఆ మనిషికి. మనిషిని మనిషిలాగా చూసి, సాటి మనిషిలాగా చూసి గౌరవించి మర్యాద ఇచ్చి మాట్లాడే మనుషులు ఉన్నారు, కానీ చాలా అరుదు ఇప్పుడున్న సమాజంలో. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేంటి, నీ మతం ఏంటి, నీ కులం ఏంటి, నువ్వు ఎక్కడ వాడివి, ఎక్కడ పుట్టావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ అమ్మా నాన్న ఏంటి, అసలు నీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, దీన్ని బట్టే నీ ప్రజెంటేషన్కి వాళ్ళు ఇచ్చే అటెన్షన్ కానీ మర్యాద కానీ ఇవన్నీ వస్తాయి.
ఈ యువతల వాళ్ళు ఆ మర్యాద ఇవ్వాలని కూడా వాళ్ళు అనుకోరు, తెలియకుండానే వస్తాయి. అంటే మనుషులు డిఫాల్ట్గా అట్లా తయారయ్యారు. డబ్బున్న దగ్గర లౌక్యం ఆటోమేటిక్గా వస్తుంది, మర్యాద ఆటోమేటిక్గా వస్తుంది, గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది, ప్రశంసలు ఆటోమేటిక్గా వస్తాయి, అభినందనలు ఆటోమేటిక్గా వస్తాయి, పొగడతలు ఆటోమేటిక్గా వస్తాయి, మరి విధేయత కూడా ఆటోమేటిక్గా వస్తుంది. డబ్బు లేని దగ్గర ఇవేమి రావు. వాడు కూడా అట్లనే ప్రవర్తిస్తాడు అనమాట. మామూలు మన సమాజమే చూసుకోండి, ఎక్కడన్నా సరే కారులో ఎక్కడో పక్కూరు నుంచి కారులో తెల్ల సొక్క వేసుకొని దిగొచ్చాడు అనుకో ఎవడన్నా, వాడికి బాగా విలువిస్తారు. మన పక్కింటోడు ఏదైనా చిన్న కారు కొనుక్కుంటే గొనుగుతారు అనమాట. తట్టుకోలేరు మనుషులు. మనుషుల స్వభావం ఎట్లా తయారైందంటే, తన పక్కన ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు. ఎక్కడో ఉన్నవాడు ఎదిగినప్పుడు వాడి గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాడు పక్కన లేడు కాబట్టి, వాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు కాబట్టి ఈ పక్కన ఉన్నవాడిని ఇన్సల్ట్ చేయడానికి వాడి గురించి మాట్లాడతారు. సో ఈ మొత్తం సిరీస్లో చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, మనిషి తాను ఉన్న స్థాయి కన్నా ఎక్కువ ఊహించుకోకూడదు. అలా ఎక్కువ ఊహించుకుంటే అది ఒక నిరాశకి, ఒక లో ఫీలింగ్ని కలిగిస్తుంది అని చెప్తున్నారు ఎలిజబెత్ ఎం టూహీ క్యారెక్టర్ ద్వారా ఐన్ ర్యాండ్ గారు. ఊహ కాదు, విశ్వాసం కూడా ఇంపార్టెంట్. విశ్వాసం లేని ఊహ మనిషికి అనర్థాన్ని దారితీస్తుంది. ఒకరితో నువ్వు పోటీ పెట్టుకోవాలి, ఒకరితో నువ్వు పోటీ పెట్టుకొని జీవితంలో వాడు ఎదిగిన స్థాయికి నువ్వు ఎదగాలి. ఎదగటం అంటే డబ్బే, ఇంకా అంతే. ఈ రోజుల్లో ఎదగటం అంటే ఆర్థికంగా ఎదగటమే. ఇవన్నీ మిగతా అన్నీ పక్కన పడేయండి. ఇంకా ఒకడు ఆర్థికంగా ఎదిగిన స్థాయికి నువ్వు ఎదగాలనుకున్నప్పుడు అలా నేను ఎదగగలను అనే ఒక విశ్వాసాన్ని పెట్టుకొని ఆ స్థాయికి ఢీ కొట్టడం అనేది ఎప్పటికీ నేను నిరాశ పెట్టదు. ఎందుకంటే నువ్వు ప్రయత్నంలో ఉన్నావు. అలా కాకుండా నువ్వు ఇక్కడే ఉండి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులతో నువ్వు పోల్చుకుంటే ఏమవుతుంది? ఎక్కడో చోట నేను వీళ్ళతో సమానమైన నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు అనుకుంటున్నావు, కానీ చూసే వాళ్ళకి ఈ ఎదిగిన వ్యక్తికి ఎలా ట్రీట్ చేయాలి, నిన్ను ఎలా ట్రీట్ చేయాలి అనేది క్లారిటీ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్లో తేడా వచ్చినప్పుడు యూ విల్ గెట్ డిసప్పాయింట్మెంట్. నువ్వు డిసప్పాయింట్ అవుతావు అప్పుడు. అందుకోసమే మీరు జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్నప్పుడు ఎదిగిన తర్వాతే వెళ్ళండి. మీకు గౌరవం లేని దగ్గర, మీకు విలువ లేని దగ్గర, మీ స్థాయి ఏంటి మీకు అని అర్థమవుతున్న దగ్గర మీరు ప్రజెన్స్గా ఉండకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. మీరు ఒక స్థాయికి, త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు, జరిగాక ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదని. మీరు జీవితంలో ఒక స్థాయికి ఆర్థికంగా వెళ్ళిన తర్వాత మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అందరి దృష్టిలో మీరు పడతారు, అందరి దగ్గరికి మీరు అనుకోకుండానే వెళ్తారు. నిరూపించుకోవాలని ప్రయత్నించినప్పుడే ఏదైనా సరే సమస్య స్టార్ట్ అవుతుంది. సో మీరున్న స్థాయి ఏంటనేది మీరు గుర్తించి పైకి వెళ్ళటానికి ఎలా వెళ్ళాలి అనేది ఆలోచించాలి. అంటే నీ జీతం ఒక నెలకి 1,00,000 రూపాయలు, నీ స్థాయి ఇంతవరకే. నువ్వు నెలకి 1,00,000 రూపాయలు అంటే నువ్వు మహా అయితే ఒక చిన్న ఇల్లు కట్టగలవు. ఒక పెద్ద బంగళా కట్టాలంటే నీ జీతం 1,00,00,000 రూపాయలు ఉండాలి, లేకపోతే నీ బిజినెస్ ద్వారా నీ సంపాదన 1,00,00,000 రూపాయలు ఉండాలి. అప్పుడే నువ్వు ఒక పెద్ద బంగళా కట్టగలవు. ఒక చిన్న మారుతి షిఫ్ట్ కారు కొనుక్కుంటే నువ్వు మహా అయితే నెలకు ఒక 10-15 వేలు పెట్రోల్ ఖర్చు పెడతావు. కానీ ఒక రేంజ్ రోవర్ కొనుక్కొని దానికి పెట్రోల్ ఖర్చులు నెల ఎంత అవుతాయో తెలుసా? నెలకు 3-4 లక్షలు పెట్రోల్ ఖర్చు అవుద్ది రేంజ్ రోవర్ కొంటే. మరి అప్పుడు ఏం చేయాలి? నాకు వచ్చే సంపాదనకి నేను మారుతి కారే కొనుక్కొని దానికే పెట్రోల్ పోయించగలను అని నీకు అర్థమైనప్పుడు నువ్వు రేంజ్ రోవర్ కారు స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలనే ఆలోచన వస్తుంది. నేను రేంజ్ రోవర్ కారు స్థాయిలోనే ఉన్నానని నువ్వు ఊహించుకుంటే నువ్వు ఎలా వెళ్ళగలవు? నువ్వు ముందు ఎక్కడున్నావో తెలిస్తే కదా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది నీకు క్లారిటీ వస్తుంది. నువ్వు ఈ గుంటూరు, విజయవాడ వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ అసలు నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే ఆ పర్టికులర్ ప్లేస్లో అక్కడి నుంచి ఎట్లా బయలుదేరాలనేది మల్టిపుల్ రూట్స్ ఉంటాయి. నేను విజయవాడలోనే ఉన్నాను అనుకొని భ్రమపడితే నిన్ను ఎవడు సేవ్ చేస్తాడు? నువ్వు విజయవాడకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఉన్న ప్లేస్ ఏంటో తెలిస్తే అప్పుడు నువ్వు విజయవాడకి ఎలా వెళ్ళాలో నీకు ఒక మార్గం అనేది అర్థం అవుద్ది. నువ్వు ఉండటమే నేను విజయవాడలో ఉన్నాను అనే భ్రమలో ఉంటే నువ్వు ఎలా స్టార్ట్ చేయగలవు? సో దట్ ఈస్ ద మోరల్ పాయింట్ అన్నమాట.
ఉన్న స్థాయిని గుర్తించాలి. ఉన్న స్థాయికి మించి ఎక్కువ ఊహించుకోకూడదు. అంటే ఉన్న స్థాయికి మించి నువ్వు ఎక్కువ ఊహించుకుంటే నీ నడక ఆగిపోతుంది అని. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇక్కడున్నావు, కానీ ఇక్కడున్నట్టు ఊహించుకున్నావు. అంటే ఈ దారంతా నువ్వు నడవాల్సింది మిగిలిపోయింది, ఇంకా జీవితకాలం అలా మిగిలిపోద్ది. సో వీ హ్యావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్ వేర్ వీఆర్ అండ్ దెన్ వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. సో దట్ ఈస్ ద ఎపిసోడ్ 4. మళ్ళీ మనం ఎపిసోడ్ 5లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.